మీరు వాహనదారులు ఈ విజువల్ కనుక మీరు చూసుంటే మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఇప్పుడు సిచ్యువేషన్ మీకు చెప్తోంది. చాలా జాగ్రత్తగా మీరు ఇళ్లకు వెళ్లే వాళ్ళు ఆచితూచి వివరించాల్సిన అవసరం ఇది. రోడ్డు పైన వాహనాలు కూడా ఒకసారి గ్రిప్ మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా స్లోగా వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. సో 2 వీలర్స్ భారీగా వర్షం పడుతుంటే ఒక్కోసారి ట్రాఫిక్ ఓ చోట ఎక్కువ ఉంటుంది, ఓసారి తక్కువ ఉంటుంది. ఎందుకంటే కాస్త తగ్గిన తర్వాత వెళ్దాంలే అని చాలా మంది వాహనాలు పక్కకు ఆపుకొని వెళ్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి సమయంలో చాలా స్పీడ్గా వెళ్లే వాళ్ళు వెళ్తూ ఉంటారు. స్కిడ్ అయిపోయి ఇలా వాహనాలు వచ్చినప్పుడు యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఇది. మరోవైపు హైడ్రా కూడా అలర్ట్ మెసేజ్ పంపించింది. అంటే ఏ స్థాయిలో వర్షం కురుస్తోంది, ఏ స్థాయిలో మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఈ హైడ్రా ఇచ్చిన మెసేజ్ కూడా మనకు స్పష్టం చేస్తుంది. మరోవైపు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ వింగ్ కూడా అలర్ట్ అయింది. ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా రంగంలోకి దిగి వాళ్ళు కూడా ప్రజలను అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మనం. ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, జీహెచ్ఎంసీ కావచ్చు, ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ జామ్ అయిపోయాయో, ఎక్కడి నుంచి అయితే వాహనాలు వెళ్లకుండా దారి మళ్లించాల్సిన అవసరం ఉందో అక్కడ జీహెచ్ఎంసీ విధులు నిర్వహిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. 2 వీలర్స్ అయితే అష్ట కష్టాలు పడుతున్నారనే చెప్పొచ్చు. చాలా వరకు సగం 2 వీలర్ నీళ్లలో మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది హైదరాబాద్లోని చాలా ఏరియాస్లో. చూడొచ్చు మ్యాన్ హోల్ ఏ స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోందో. అలాంటి చోట కాస్త వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్ సెంటర్ నుంచి శివారు వరకు ప్రతి చోట కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఎలాంటి పరిస్థితి ఉందో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాగల 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాలు ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కురుస్తున్న వర్షానికి పూర్తిగా రోడ్లు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు మనం విజువల్స్లో. రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడంతో ఇటు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో గంట వరకు కూడా హైదరాబాద్ నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం ఇటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, ఇటు పగలు మొత్తం కూడా ఆకాశం మేఘావృతమై కొంత ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది. సాయంత్రం చూసుకుంటే మాత్రం పూర్తిగా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటుంది. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఇటు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని, రాగల 4 రోజులు కూడా ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కురుస్తున్న మోస్తారు వర్షానికి ఇటు రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయం కావడంతో ఇటు వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు ఇటు అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని ఇటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బయటకు వస్తే మాత్రం ఇటు రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎలక్ట్రికల్ స్తంభాలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇటు వర్షం కారణంగా ఎలక్ట్రికల్ స్తంభానికి విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రికల్ స్తంభాన్ని ముట్టుకోవద్దు అంటున్నారు. ఇటు హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షానికి మాత్రం ఇటు హైడ్రా సిబ్బందితో పాటు ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు రక్షణ చర్యలు చేపట్టారు. ఇటు ఎక్కడెక్కడ ఇటు నాలాల్లోకి నీళ్లు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో గంట వరకు కూడా ఇటు హైదరాబాద్ నగరంలో ఇటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. కెమెరా పర్సన్ బి వెంకట్తో శ్రీధర్, టీవీ 9 హైదరాబాద్.